హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. మ్యూచువల్ ఫండ్స్లో 10, 15, 20 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే వెల్త్ క్రియేట్ అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ మెథడ్ అన్ని ఫండ్స్కి పనిచేయదు. ప్రతి మ్యూచువల్ ఫండ్ టైం టు టైం టాప్ మ్యూచువల్ ఫండ్గా ఉండదు. అన్ని మ్యూచువల్ ఫండ్స్ 10 ఇయర్స్కి, 15 ఇయర్స్కి, 20 ఇయర్స్కి మంచి రిటర్న్స్ ఇవ్వవు అండ్ ఇవ్వలేవు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ లార్జ్ క్యాప్ కేటగిరీ ఫండ్ ఇది. ఈ ఫండ్ 2006 నుంచి 2017 వరకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. కంటిన్యూస్గా 11 ఇయర్స్ ఇండెక్స్ని బీట్ చేసింది. ఓన్లీ 2010లో మాత్రమే ఇండెక్స్ని బీట్ చేయలేకపోయింది. కానీ రిమైనింగ్ అన్ని ఇయర్స్లో ఇండెక్స్ని కంటిన్యూస్గా బీట్ చేసింది. 2017 తర్వాత ఈ ఫండ్ రిటర్న్స్ ఎక్కడా కనిపించలేదు. 2018 నుంచి వేరే ఫండ్స్ అన్నీ మంచి రిటర్న్స్ కూడా స్టార్ట్ చేశాయి అండ్ ఈ ఫండ్ ఎక్కడా కనిపించలేదు, బాటంలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఈ ఫండ్ని ఇంకా హోల్డ్ చేస్తున్నారో లేదా ఈ ఫండ్లో ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ రిటర్న్స్ ఆబ్వియస్లీ తక్కువగానే ఉంటాయి. 2005 నుంచి ఒకే ఫండ్ మేనేజర్ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు అండ్ కంటిన్యూస్గా అంత మంచి రిటర్న్స్ ఇచ్చింది. కానీ లాస్ట్ 3 ఇయర్స్లో ఫండ్ రిటర్న్స్ పడిపోయాయి. అండ్ ఇలాంటి ఫండ్స్ చాలానే ఉన్నాయి. సేమ్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ మంచి రిటర్న్స్ ఇస్తూ సడన్గా ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి ఫండ్స్ ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఇలాంటివి. ఫ్రాంక్లిన్ బ్లూ చిప్ ఫండ్ ఉంది, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఉంది. అలాగే ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ప్రీవియస్గా మల్టీ క్యాప్ ఫండ్ ఇది. లాస్ట్ 15 ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి ఓన్లీ 10% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. ఒకప్పుడు ఇది కూడా ఆ కేటగిరీలో టాప్ పర్ఫార్మర్గా ఉండేది. కానీ ఈ ఫండ్ రిటర్న్స్ కూడా ఫాలో అయిపోయాయి. లాస్ట్ 10 ఇయర్స్లో నిఫ్టీ 50కి 11% రిటర్న్స్ ఉంటే ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి 10% ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా ప్రూవ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్కి కన్సిస్టెంట్గా ఉండవు. లాంగ్ టర్మ్కి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ మంచి మ్యూచువల్ ఫండ్లో ఉండాలి. ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా వెల్త్ క్రియేట్ అయిపోదు. మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈ 15%, 20%, 18%, 12% రిటర్న్స్ ఏవైతే మీరు అనుకుంటున్నారో అవి అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వలేవు. మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తేనే ఆ 12%, 15% అనేవి మీకు వస్తాయి. సో ఈ వీడియోలో నేను ఒక మ్యూచువల్ ఫండ్ని మీరు ఎప్పుడు సెల్ చేయాలి అండ్ అది మీరు ఎలా క్యాల్కులేట్ చేయాలని చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అసలు ఒక మ్యూచువల్ ఫండ్ మంచిది కాదు అని లేదా ఆ మ్యూచువల్ ఫండ్ పర్ఫామ్ చేయడం లేదు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఫండ్ నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుందంటే ఆ ఫండ్ మంచిది కాకుండా పోదు. మార్కెట్ లాస్లో ఉంటే మ్యూచువల్ ఫండ్ కూడా లాస్లోనే ఉంటుంది. సో మార్కెట్లో నెగిటివ్ రిటర్న్స్ ఉంటే మ్యూచువల్ ఫండ్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. జస్ట్ బికాస్ మ్యూచువల్ ఫండ్ నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది అని ఆ మ్యూచువల్ ఫండ్ మంచిది కాకుండా పోదు. మరి అలాంటప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ మంచిది కాదు అని మనం ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే ఆ మ్యూచువల్ ఫండ్ బెంచ్ మార్క్ని బీట్ చేయలేదో అప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ మంచిది కాదు అని మనం అంటాం. మ్యూచువల్ ఫండ్స్ని ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు అండ్ ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ మ్యూచువల్ ఫండ్ మంచి మ్యూచువల్ ఫండ్ అండ్ నాకు 12%, 15%, 20% రిటర్న్స్ ఇస్తుందని అలా అనుకుని మనం ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ అందుకోసమే ఫండ్ మేనేజర్కి మనం 1% ఫీ పే చేస్తాం. సో మన దగ్గర ఫీజు తీసుకుంటున్నారంటే మనకి ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయాల్సిన బాధ్యత ఫండ్ మేనేజర్ మీద ఉంటుంది. ఒకవేళ ఫండ్ మేనేజర్ కానీ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతే ఆ ఫండ్ మంచిది కాదు. సో ఫస్ట్ సింపుల్ లాజిక్, ఎప్పుడైతే ఫండ్ బెంచ్ మార్క్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తుందో అప్పుడు ఆ ఫండ్ మంచిది కాదని డిసైడ్ అవ్వాలి అండ్ వెంటనే ఆ ఫండ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫండ్ 10 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఇండెక్స్ని బీట్ చేస్తుంది అండ్ ఓన్లీ ఈ ఇయర్ మాత్రం ఇండెక్స్ని బీట్ చేయలేదనుకుందాం. సో అలాంటప్పుడు మీరు ఫండ్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరుగుతుంది అప్పుడప్పుడు 1 ఇయర్ అప్పుడప్పుడు ఫండ్ మిస్ అవుతుంది, ఇండెక్స్ని బీట్ చేయలేకపోవచ్చు. కానీ కంటిన్యూస్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కానీ ఫండ్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతే ఇంక మీకు డౌట్ అక్కర్లేదు, అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే 3 ఇయర్స్ మీ ఫండ్ కంటే ఇండెక్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అది 0.1.
పాయింట్ 2 ఏంటి అంటే ఈ 3 ఇయర్స్లో ఇండెక్స్ని బీట్ చేసిన ఫండ్స్ వేరే ఉన్నాయి. సో ఈ ఫండ్ కంటే వేరే ఫండ్స్ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో మీ దగ్గర ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ వేరే ఫండ్స్ని బీట్ చేయాలంటే చాలా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి అండ్ అది జరగని పని. సో ఫండ్ కానీ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతే అది మంచి ఫండ్ కాదు. అండ్ ఇండెక్స్ని ఓన్లీ 1 ఇయర్ కాదు, కంటిన్యూస్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ బీట్ చేయలేకపోతే అప్పుడు ఆ ఫండ్ మంచిది కాదు అని అర్థం. నేను పీఈని బేస్ చేసుకొని సెల్ చేయమని చెప్పను, ఎందుకంటే దానికి చాలా ఓపిక కావాలి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్స్కి అంత ఓపిక ఉండదు. అంత ఓపిక ఉంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఒక మ్యూచువల్ ఫండ్ మంచిది కాదు అని మీరు ఎలా తెలుసుకోవాలి అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు రూపీ వెస్ట్ సైట్ ఓపెన్ చేయండి. రూపీ వెస్ట్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. రూపీ వెస్ట్ వెబ్సైట్ ఎందుకు అంటే మీరు ఇక్కడ రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక ఫండ్ మంచిదా కాదా అని తెలుసుకోవాలి అంటే మీకు రోలింగ్ రిటర్న్స్ చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మీరు తెలుసుకోవడం కావదు. సో రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సైట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీకు పెద్ద కష్టం ఉండదు ఈ సైట్ నుంచి. సో నేను యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్కి అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్కి కంపేర్ చేస్తాను. అండ్ ఈ కంపారిజన్ నిఫ్టీ 100తో కంపేర్ చేస్తాను. సో ఫండ్స్ గోల్ ఏంటి అంటే ఫస్ట్ నిఫ్టీ 100ని బీట్ చేయాలి. ఏ ఫండ్ అయితే నిఫ్టీ 100ని బీట్ చేయడం లేదో ఆ ఫండ్ మంచిది కాదు అని అర్థం. బీట్ చేసిన ఫండ్ మంచిది అని నేను చెప్పడం లేదు. ఈ వీడియోలో బెస్ట్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడం లేదు, వర్స్ట్ ఫండ్ని మీరు ఎలా కనిపెట్టాలని చెప్తున్నాను. సో ఏ ఫండ్ అయితే నిఫ్టీ 100ని బీట్ చేయలేదో అది మంచి ఫండ్ కాదు. సో ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఇదే, మంచి ఫండ్ కానిది ఎలా తెలుసుకోవాలి అని, అదే నేను చెప్తున్నాను. సో మీరు ఎలా కనిపెట్టాలి అంటే ముందుగా చెప్పినట్టు ఓన్లీ 1 ఇయర్ పీరియడ్ మనం చూడకూడదు, ఎందుకంటే జరుగుతుంది. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదో 1 ఇయర్ ఏదో 2 ఇయర్ బెంచ్ మార్క్ని ఫండ్ బీట్ చేయలేకపోవచ్చు రకరకాల కారణాల వల్ల. సో మనం ఏంటంటే 3 ఇయర్స్ టైం పీరియడ్ తీసుకుందాం. లాస్ట్ 3 ఇయర్స్లో అసలు ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, బెంచ్ మార్క్ని బీట్ చేసిందా లేదా అని చూద్దాం. సో ఇక్కడ మీరు రోలింగ్ రిటర్న్లో 1 ఇయర్ పెట్టండి. 1 ఇయర్ ఎందుకు అంటే మనం 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అని యావరేజ్గా మనకి రిటర్న్స్ అనేవి తెలుస్తాయి. సో 1 ఇయర్ ఎందుకు అంటే మనకి 1 ఇయర్ రిటర్న్స్ అది. అండ్ స్టార్ట్ డేట్ 2019 పెట్టండి. ఇక్కడ 2019 అంటే 2018 అన్నట్టు. 2019 మైనస్ రోలింగ్ రిటర్న్ ఇయర్ చేయాలి. సో 2019 మైనస్ 1 అంటే 2018. సో మనకి 2018 నుంచి 2021 డేటా ఉంది. మనం లాస్ట్ 3 ఇయర్స్లో ఎవ్రీ 1 ఇయర్కి ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందని మనం చూడబోతున్నాం అప్పుడు. సో ఇక్కడ రోలింగ్ రిటర్న్స్ చూస్తే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ యావరేజ్ 9 ఉంది, ఆదిత్య బిర్లాకి 1.60, నిఫ్టీ 100కి 3% ఉంది యావరేజ్. అండ్ మినిమం రిటర్న్స్ చూద్దాం, అంటే ఫండ్ లాస్ అయినప్పుడు ఎలా లాస్ అయింది అని. సో మినిమం రిటర్న్స్ చూస్తే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్కి -15%, ఆదిత్య బిర్లాకి -33 అండ్ నిఫ్టీ 100కి -33.53%. సో యావరేజ్ రిటర్న్స్ చూసినా మినిమం రిటర్న్స్ చూసినా నిఫ్టీ 100 కంటే ఆదిత్య బిర్లా ఫండ్ 2% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ 100 కూడా ఇవి వితౌట్ డివిడెండ్స్, ఇది విత్ డివిడెండ్స్ మనం చూసినట్టయితే నిఫ్టీ 100కి యావరేజ్ పర్సంటేజ్ 4% కంటే ఎక్కువ ఉంటుంది. సో బెంచ్ మార్క్ 4% రిటర్న్స్ ఇస్తే ఆదిత్య బిర్లా 1.60% రిటర్న్స్ ఇచ్చింది. అదే టైం పీరియడ్లో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ 9% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆదిత్య బిర్లా ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ మంచి ఫండ్గా రావాలి అంటే అది ఫస్ట్ ఇండెక్స్ని బీట్ చేయాలి. ఇండెక్స్ని బీట్ చేస్తే అది మంచి ఫండ్ అని అర్థం. కానీ జస్ట్ బికాస్ అది ఇండెక్స్ని బీట్ చేసింది అని మనం ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనే అవసరం లేదు. ఒక కేటగిరీలో 30 ఫండ్స్ ఉంటాయి అండ్ అవుట్ ఆఫ్ 30 ఫండ్స్ 14 ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేస్తాయి ఈజీగా. సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ 14 ఫండ్స్లో బెస్ట్ ఫండ్ ఏదో మీరు ఐడెంటిఫై చేయాలి. బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని ఎలాగా ఐడెంటిఫై చేయాలని ఆల్రెడీ వీడియో చేశాను, ఈ వీడియో మీరు చూడొచ్చు. సో ఇది సింపుల్ టెక్నిక్. మీరు జస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూడాలి. లాస్ట్ 3 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఫండ్ ఎలాగ రిటర్న్స్ ఇచ్చిందని పర్ఫార్మెన్స్ చూడాలి. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో కానీ ఫండ్ నిఫ్టీ 100ని బీట్ చేయలేకపోతే ఆ ఫండ్ మంచిది కాదు. మీరు ఆ ఫండ్ నుంచి నీట్గా ఎగ్జిట్ అయిపోయి వేరే ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. లేదు అంటే మీరు ఏదైతే 12%, 15% అనుకొని మీ గోల్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ గోల్స్ రీచ్ అవ్వరు అండ్ ఆ రిటర్న్స్ కూడా మీకు రావు. అండ్ ఓన్లీ ఇది మాత్రమే చూసి ఫండ్ మంచిది కాదు అని మీరు డిసైడ్ అవ్వకూడదు.
ఓన్లీ రోలింగ్ రిటర్న్స్ చూసి మీరు ఎగ్జిట్ అయిపోకూడదు. ఇది వన్ ఆఫ్ ది పారామీటర్. 80% వెయిటేజ్ మీరు ఈ సెలక్షన్ క్రైటీరియాకి ఇవ్వచ్చు. రిమైనింగ్ 20% మీరు ఇయర్లీ రిటర్న్స్ చూడాలి అండ్ రిస్క్ పారామీటర్స్ కూడా చూడాలి. ఇవన్నీ చూసి అప్పుడు మీరు కన్ఫామ్గా డిసైడ్ అవ్వాలి, ఇంక ఈ ఫండ్ పర్ఫామ్ చేయలేదు, నేను బయటకు వచ్చేస్తాను, వేరే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానని మీరు డిసైడ్ అవ్వాలి. ఇది టెక్నిక్, సింపుల్ టెక్నిక్. ఇది మీరు తెలుసుకోవడానికి ఫండ్ బీట్ చేసిందా లేదా లాస్ట్ 3 ఇయర్స్లో అని. ఒకవేళ బీట్ చేయలేకపోతే ఎందుకు బీట్ చేయలేదు అని మీరు ఇయర్లీ రిటర్న్స్ చూడాలి. దాంతోపాటు రిస్క్ పారామీటర్స్ చూడాలి. అన్ని పారామీటర్స్ చూసి మీరు ఈజీగా డిసైడ్ అవ్వచ్చు ఫండ్ మంచిదా కాదా అని. సో దాన్ని బట్టి మీరు వేరే ఫండ్కి షిఫ్ట్ అయిపోవచ్చు. ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏ మ్యూచువల్ ఫండ్స్ బాగున్నాయి అండ్ వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఫ్యూచర్లో అవి ఎలా పర్ఫామ్ చేస్తాయని అనలైజ్ చేసి నేను మోడల్ పోర్ట్ఫోలియో తయారు చేశాను. ఈ మోడల్ పోర్ట్ఫోలియోలో మీకు బెస్ట్ ఫండ్స్ ఉంటాయి అండ్ రెడీమేడ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. మీరు జస్ట్ అమౌంట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏ ఫండ్లో ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలని మీకు ఎక్సెల్ ఫైల్లో ఉంటుంది. సో రెడీమేడ్గా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి ఇందులోని. మీకు కానీ మ్యూచువల్ ఫండ్లో ఏ ఫండ్ బాగుంది అని తెలియకపోతే ఈ పోర్ట్ఫోలియో మీరు బై చేయొచ్చు. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఫండ్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఆ ఫండ్ నేమ్ కూడా కింద కమెంట్ చేయొచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ కొత్త అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.